హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా రావణ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ చూసి ఫాలో చేయండి. కలర్ చూసి కమిట్ అయ్యి బ్యూటీకి అట్రాక్ట్ అయిన నాకు నిజంగా బుద్ధి లేదు మామా అని అంటూ ఒక లెవెల్లో గోల పెడుతున్నాడు రాజ్. అందరికన్నా లేటుగా తెలుసుకుంది సహస్రనే, బట్ అందరికన్నా తక్కువ టైంలో తెలుసుకుంది కూడా తనే. అండ్ నిన్ను భయపెట్టే ఆడపిల్ల నీ లైఫ్లోకి వచ్చింది, ఇక ప్రతిరోజు పండగే అని అంటున్న అభి ఆనందానికి బండబూతులు తిట్టి ఫోన్ కట్ చేసి రూమ్లోకి వచ్చాడు రాజ్. ఫుడ్ ఆర్డర్ చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది సహస్ర. డ్రెస్ రిమూవ్ చేస్తూ వినిపిస్తున్న వాటర్ సౌండ్కి లాక్ చేయని వాష్రూమ్ డోర్ వైపు చూస్తూ ఉంటే ఇంతలోనే ఫుడ్ వచ్చింది. తీసుకుని టిప్పిచ్చి పంపించి టవల్తో వాష్రూమ్లోకి వెళ్ళాడు. డ్రెస్తోనే షవర్ కింద నిలబడ్డ ఉన్న తనను, ఎందుకు ఇంత కనెక్ట్ అవుతున్నావు అనుకుంటూ దగ్గరికి వెళ్ళి వెనక నుంచి పట్టుకోవడానికి చూశాడు. షవర్ కింద నుంచి బలంగా వెనక్కి తోసేసి ముఖం మీద నుంచి జారుతున్న నీళ్లతో పాటు కన్నీళ్లు జారి విడుస్తూ కోపంగా చూస్తూ ఉంటే, ట్యాప్ కింద తడుస్తూ ట్యాప్ తిప్పకు, నాకు తిక్కరేగుతుంది అంటూ మళ్ళీ తిరిగి వస్తున్న బాబు చెంపచర్చి ఏదో చెప్పడానికి ట్రై చేస్తూనే ఉంది. ఛాన్స్ ఇచ్చాను కదా అని మ్యాన్ హ్యాండ్లింగ్ చేశావంటే అని సీరియస్ అవుతూ ఒక్క ఉదురున సహస్రను పైకి లేపి గోడ కతికించి పెదవులు అందుకున్నాడు. ఒక రేంజ్ లో ఉన్న ఎమోషన్ కి 3 రోజుల నుంచి మిస్ అయిన హంస పాప టచ్ అంటే మా బల్పు బాబు లాంగ్వేజ్ లో ఈ టచ్ వేరే అబ్బా. అన్ని ముద్దులోనే చూపించేస్తున్నాడు. తన ఇష్టాన్ని దాచి అవసరం లేని సహస్ర బలుపు బాబు ఆవేశాన్ని తీసుకుంటూనే తన ఇష్టాన్ని తెలుపుతోంది. అతని ఆవేశం కోపం కాదు, కోరిక కూడా కాదు, ఒక డీప్ ఎమోషన్, మిస్ అయిన ఫీలింగ్, హంసపాప గురించి తీసుకున్న టెన్షన్, మనసును తొక్కి పెడుతున్న ప్రేమ తాలూకు ఫ్రస్ట్రేషన్. అయినా కూడా నీ ఫీలింగ్ ఇదిరా అయ్యా అంటే ఒప్పుకునే రకం కాదుగా మన బల్పు బాబు. బల్పు బాబు నడుము చుట్టేసింది సహస్ర, ఇద్దరి మధ్యన ఇంచు గ్యాప్ కూడా లేకుండా. ఊపిరిని గొంతులో కట్టిపెట్టి పెదవి పెదవి మార్చి అందుకుంటున్న ఎంగిలి స్పర్శలో ఊసులాడుకుంటున్న 4 పెదవులు ఒక్కటిగా ముడిపడిపోయాయి. ఇంకా ఇంకా గాఢంగా అక్షరాలు అర్థాలు చెప్పలేని భాషలో అనుభూతులు పంచుకుంటున్న పెదవులు మరింత లోతుగా అన్వేషిస్తూ నాలుకలను ముడివేసి శరీరాల్లో వేడిని రాజేస్తున్నాయి. సైలెన్స్ తో బాబు పెట్టిన టార్చర్ కి అలసిపోయిన సహస్ర వాడి మీదున్న ప్రేమ మొత్తం ఎంగిలి ముద్దులో వెచ్చగా అందిస్తూనే ఒక హ్యాండ్తో రాజ్ మెడ చుట్టేసి మరొక హ్యాండ్తో అతని గాయం మీద వాటర్ పడకుండా చేత్తో కవర్ చేస్తోంది. 20 నిమిషాల తర్వాత తెలుస్తున్న సహస్ర చేతి స్పర్శకు సడన్ గా క్రిస్ బ్రేక్ ఇచ్చి తన ముఖంలోకి చూశాడు. ఎగిసి పడుతున్న ఊపిరి వేగంతో కళ్ళు మూసుకొనుంది తను. ముద్దుకి నలిగిన పెదవులు ఎర్రటి గులాబీ రేకుల్లా మారిపోతే ఇంకా కన్నీళ్లు విడుస్తున్న తన ముఖం వజ్రాల్లా మెరుస్తున్న నీటి బిందువులతో గిల్లితే రక్తం చిందేలా ఉంది. గాయం తడుస్తుంది అని వెనక్కి తోసిన హంసపాప ఇన్నర్ ఫీలింగ్ అర్థం చేసుకున్న ఎమోషన్తో పెదవుల మీద గట్టిగా ముద్దు పెట్టి తనని వదలకుండానే డ్రెస్ రిమూవ్ చేస్తూ ఉంటే కళ్ళు తెరిచింది కానీ అడ్డు చెప్పలేదు. ప్రతి క్షణం నీకోసమే నేను అన్నట్టు ఆర్తిగా చూస్తూ గట్టిగా రాజుని కౌగిలించుకుంది. తనని రాజ్కి అందించడానికి, అతనిలో కలిసిపోవడానికి అన్ని విధాల సంసిద్ధంగా ఉంది తను. వెనక్కి తోసిన సహస్రను తిరిగి గోడ కాంచి చిట్లించిన కళ్ళతో సీరియస్ గా చూస్తూ టాప్ తీసి పక్కన విసిరేసి అలాగే పట్టుకెళ్లి బాత్రూంలో దించుతూ ఉంటే రాజ్ చేస్తున్నది అర్థమయ్యి వదల్లేదు సహస్ర. నడుమును మరింత గట్టిగా కాళ్ళతో టైట్ చేసి చేతులతో మెడ చుట్టేసి చెవి దగ్గరికి చేరి, నొప్పిగా ఉందా అని మాత్రమే అడిగింది గట్టిగా అతన్ని అతుక్కుపోతూ. భరించలేనంత అని సీరియస్ గా చెప్పి చిన్న పిల్లల తన ఒంటికి అతుక్కుపోయిన సహస్రతో సహా టబ్లో సెటిల్ అయ్యాడు తనని దించకుండానే. మరెందుకిక్కడ అని రెట్టించిన సహస్ర, ఒంట్లో తిక్క తిక్కగా ఉందే, అది తీరే వరకు ఇలానే ఉండు అంటూ రిమూవ్ చేసిన సహస్ర బాటంతో పాటు రాజ్ ఒంటి మీద టవల్ కూడా ఫ్లోర్ మీదకి చేరింది. సిగ్గులేదు అంటూ దూరం జరుగుతూ ఉంటే, అది వదిలేయడమే ప్రకృతి, తెలీదా నీకు? నీ పంతులమ్మ పాఠాలతో దానికి వికృతిని యాడ్ చేయకు అంటూ పూర్తిగా హంసపాపను తనకి టచ్ అయ్యేలా మీదకి లాక్కున్నాడు. కోపం, ప్రేమ, అసహనం అన్నీ కలిపి ఇబ్బందిగా చూసింది. స్టెప్ తీసుకోను, నిన్ను గెలుచుకోవడం అంటే చిన్న విషయం కాదు, నాకు చాలా ప్లాన్స్ ఉన్నాయి హంస అంటూనే సహస్రను కిందకి తిప్పి తన ప్రాపర్టీని కళ్ళారా చూడాలన్న కోరికతో
కిందకి జారుతున్న రాజ్ గెటప్ పట్టుకుని ఆపి ఆకలేస్తోంది అంది. గాయంతో ఎక్కువసేపు వాటర్లో ఉండడం ఇష్టం లేక ఆ విధంగా చెప్తే ఒప్పుకొని బాబుని ఈ విధంగా లాక్ చేసింది. మరెందుకే ఇక్కడ దాకా తీసుకొచ్చావు అంటూ డిస్టర్బ్ అయిన మూడ్తో దెప్పి పొడిచి పోయి తిను అంటూ వదిలేశాడు. పక్కన సెటిల్ అవుతున్న బాబు హ్యాండ్ చేతిలోకి తీసుకుని తినిపిస్తావా అని ఇష్టంగా అడిగింది. అటువంటి అలవాట్లు నా ఇంట వంట లేవు, కొత్తగా ట్రై చేయకు అని కసిరి చేతిని వెనక్కి తీసుకుంటే నీతో తినాలనుంది అంటూ ఫ్లోర్ మీదకి విసిరేసిన టవల్ చేతిలోకి తీసుకుని వాటర్లో నుంచి లేచి నిలబడ్డ పాలరాతి శిల్పాన్ని చూస్తూ ఊపిరి తీసుకోవడం మర్చిపోయాడు రాజ్. దేహానికి టవల్ చుట్టి టబ్లో నుంచి బయటకు వచ్చిన సహస్ర తిరిగి చూడకుండానే ప్లీజ్ ఒక్కదానికే ఇష్టం లేదు అనేసి బయటకు వెళ్ళిపోయింది. అది వినే స్టేజ్లో లేడు రాజ్. ఆడతనాన్ని కళ్ళారా చూసిన షాక్ కాదది. నేను నీ సొంతమని మళ్ళీ మళ్ళీ సహజ తీసుకుంటున్న చొరవ అతనికి మతి పోగొడుతోంది. నువ్వు నేను వేరు కాదు అని ఒక చిన్న ఇన్సిడెంట్తో చూపించిన సహస్ర మనసు అతనికి గుండె కోత పెడుతోంది. నేను ఏం చేయాలనుకున్నాను, ఏం చేస్తున్నాను అని పిచ్చిగా ప్రశ్నించుకుంటూ అలాగే వాటర్లోకి పూర్తిగా మునిగిపోయాడు. అరగంట తర్వాత మనసుని, హార్ట్ని, శరీరాన్ని అనుకున్న లక్ష్యానికి స్టిక్ చేసుకుని నడుము వరకు టవల్తో బయటకు వచ్చిన బాబుకి వేడి వేడిగా ఫుడ్ డెలివరీ తీసుకుంటూ కనిపించింది సహస్ర. నైట్ వేర్లో ఉన్న తనని ఆ సంతం చూస్తూ వెళ్లి కబోర్డ్లో నుంచి డ్రెస్ తీసుకుంటూ ఉంటే డెలివరీ తీసుకున్న ఫుడ్ పక్కన పెట్టేసి పరుగున వచ్చిన సహస్ర ముందిలా కూర్చో అంటూ తడిచిన గాయం క్లీన్ చేసి కాటన్ మార్చి బ్యాండేజ్ వేసి భోజనానికి ముందు వేసుకోవాల్సిన టాబ్లెట్స్ అతని చేతిలో పెట్టింది. పెళ్లాల్లా ఫీల్ అవుతున్నావా, నీ ప్లేస్ అది కాదు అని కావాలనే కార్నర్ చేశాడు రాజ్. అర్థం చేసుకోలేనంత అమాయకురాలు కాదుగా. పెళ్ళాలు ప్రేమలు నీకు పడవని ఫస్ట్ రోజే చెప్పావు కదా, అలా ఎందుకు ఫీల్ అవుతాను అని తిరిగి లాక్ చేసిన హంస పాప నవ్వుతూ నీ ప్రాపర్టీలానే ఫీల్ అవుతున్నా, నిన్ను నా ప్రాపర్టీలానే ఓన్ చేసుకుంటున్నా అని ప్రశాంతంగా క్లారిటీ ఇవ్వడంతో ఈసారి కన్ఫ్యూజన్ బాబు అకౌంట్లో స్టార్ట్ అయింది. దక్కని ప్రేమ కోసం జీవితకాలం పోరాటం కన్నా నీలాంటి అందగాడి కోరికనే 3 నెలలు ఇష్టంగా అందుకుందామనుకుంటున్నా. అందుకోసమే ఐ లవ్ యూ చెప్పాను. నువ్వు మొత్తంగా నా సొంతం, నేను మొత్తంగా నీ సొంతం. మన అగ్రిమెంట్ ఈ 3 నెలలు. కండిషన్స్ నాకు తెలియకపోయినా నీ ఇష్టం కోరిక తెలిసే సర్వం సమ్మతం అని చెప్పాను. కన్ఫ్యూజ్ అయ్యి నన్ను టార్చర్ చేయకుండా ఫాస్ట్గా మన లవ్ జర్నీ స్టార్ట్ చేద్దాం అంటూ బాబు కోసం డ్రెస్ తీసిపెట్టి అసలే నీకు టైం లేదు కదా అని ఫైనల్ టచ్ ఇచ్చిన హంస పాపని పేలిపోతున్న బుర్రతో చూస్తున్నాడు రాజ్. ఆర్ యూ ష్యూర్ అని మొహం అదోలా పెట్టి అడిగితే నీతో అబద్ధం చెప్తే ఎలా ఉంటుందో నాకు చాలా బాగా తెలుసు అని నవ్వుతూ చెప్పిన సహస్ర ముందే టవల్ తీసేసి డ్రెస్ వేసుకుంటూ ఉంటే ఇటువంటి చిన్న పిల్లల వేషాలు వేయకు, నేను నిజమే చెప్పాను అనేసి నవ్వుకుంటూ వెళ్ళి ఫుడ్ ఇద్దరికి కలిపి ఒకే ప్లేట్లో పెట్టుకొని తీసుకొచ్చింది తానే తినిపించడానికి. ఇలా కూడా వర్కౌట్ అవ్వలేదన్న ఫ్రస్ట్రేషన్లో గంటు పెట్టుకున్న మొహంతో సహస్ర తినిపిస్తే తింటూ ఆశ్చర్యం, అనుమానం, అంతకు మించిన ఆరాధనతో హంసపప్పు మీద కళ్ళు నిలిపి తింటున్నాడు బలుపుబాబు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన మంగళం ఆ రోజు నైట్ బ్రతుకు జీవుడా అనుకుంటూ ముఖాన్ని దాచుకుని మరీ అర్ధరాత్రి ఫ్లైట్ ఎక్కి ఇండియాకి స్టార్ట్ అయ్యాడు. ఇండియాలో అదే రోజు తిరిగి చతుర్వేది కాటన్ మిల్స్కి వచ్చిన ముఖేష్ తన మంచాన పడింది మొదలు ఆ రోజు వరకు ఉన్న పెండింగ్ వర్క్స్, లెక్కలు, వాటి తాలూకు రావాల్సిన కాసులు సరిచూసుకొని అలసిపోయి సాయంత్రానికి గర్ల్ ఫ్రెండ్ లాంటి వాడి కీప్ దగ్గరికి పోయాడు. వాడి కర్మకాలి ఆఫీస్లో వర్క్ చేస్తున్న ఆ టైంలోనే మెయిన్ సిస్టంలోని డేటా మొత్తం ఆమె సిస్టంకి ట్రాన్స్ఫర్ అయింది. ఇది ఏ మాత్రం తెలుసుకోలేని ముఖేష్ ఇన్ని రోజులు పస్తులుంచినా వంటిలోని ఫీలింగ్స్ చల్లార్చుకునే పనిలో చెమటలు చిందిస్తున్నాడు. కలకత్తాలో దిగిన జయదేవ్ మానస గారు ఆ రోజు ప్రయాణ బడలిక తీర్చుకొని మరుసటి రోజు ఉదయం జ్యోతిష్యుడి దర్శనానికి వెళ్ళినా వాళ్ళకి అదృష్టం కలిసి రాలేదు. జ్యోతిష్యులు శక్తిపీఠాల దర్శనార్థం ప్రయాణంలో ఉండడంతో ఇదేంటండి, ఎంతో ఆశపడి వస్తే ఇలా జరిగింది అని మానస గారు డీలా పడడంతో అన్నిటికీ అలా ఫీల్ అవ్వకు మానస, మరొకసారి వద్దాంలే, అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్దాం అని సర్ది చెప్పారు జయదేవ్. అమ్మా ఒక్క నిమిషం అంటూ లోపల నుంచి తెచ్చిన బంగారు పళ్ళెం అందిస్తూ మీరొస్తే గురువుగారు మీకు ఇది ఇవ్వమన్నారమ్మా అని చెప్పాడు ఆయన శిష్యుడు. రాజ్ విషితల పెళ్లికి ముందు మొదటి శుభలేఖ బంగారపు పళ్ళెల్లో పెట్టి అమ్మవారికి పసుపు కుంకుమతో కానుక ఇచ్చిన నిండు కుంకుమ రంగు పట్టుచీర అది.
శుభలేఖ మాత్రమే లేదు, మిగతా అన్నీ కూడా అలానే ఉన్నాయి. అది చూడడమే మానస గారి గుండెల్లో భయం వేగం పుంజుకుంటే జయదేవ్ గారి బ్రుకటి ముడిపడింది ఆలోచనతో. ఇది ఎవరికి చేరాలో వారికి చేరుతుంది. మీతో తీసుకువెళ్ళమని గురువుగారు చెప్పారమ్మా అని వివరం మాత్రమే చెప్పాడు శిష్యుడు. ఏమండి, ఏమిటండి ఈ విపరీతం? అమ్మవారికి మనం భక్తితో సమర్పించుకున్న కానుక తిరిగి మన చేతికి రావటం ఏంటండి అని భయపడుతూ అడిగారు మానస. ఎందుకో ఏమిటో మనకి తెలియదు కదా మానస. దీని వెనక జ్యోతిషుల కారణం ఏమై ఉంటుందో. నువ్వే ఏదేదో ఊహించుకొని భయపడకు. ఏదైనా మంచిగానే తీసుకుంటే మంచిగానే పోతుంది. ఆయన ఒకటి చెప్పారు అంటే ఏదో ఒక కారణం ఉంటుందిగా అని ధైర్యం చెప్పి, ఇది మనతో తీసుకువెళ్దాం. మనకు ప్రాప్తించింది మనం వదిలేసిన మనల్ని వెంటాడుతూ వస్తుంది అని చెప్పేసరికి ఆ బంగారు తాంబూలం అందుకున్న ఆవిడ కళ్ళ నిండా నీళ్లు. మళ్ళీ రూమ్కి తిరిగి వచ్చి తాంబూలం జాగ్రత్తగా పక్కన పెట్టి అదే రోజు రాక్షస సంహారిణి కపాలధారిణి ఆ కాళికామాత దర్శనానికి వెళ్లారు మానస జయదేవ్ గారు. ఎందుకిలా జరిగింది అని ఆలోచిస్తున్న మానస గారి మనసులో లేదు. రాజు గురించిన భయం మరింత పెరిగిపోతూ ఉంటే భర్త ముందు బయటపడలేక మనసు పెడుతున్న రంపపు కోతకి మానస గారు గుడి నుంచి బయటకు వచ్చేసరికి బీపీ డౌన్ అయ్యి పడిపోయారు. భార్య గురించి అనుక్షణం కాచుకునుండే జయదేవ్ గారు వెంటనే ఆవిడ్ని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకుని వెళ్లారు. కానీ ఎవ్వరికీ కాల్ చేసి హడావిడి మాత్రం చేయలేదు. రాజ్ కోసం పర్మిషన్ తీసుకున్న టైం కంప్లీట్ అయిపోయి ఒక రోజు దాటేయడంతో ఎప్పుడు వస్తారో తెలుసుకోవడానికి ఫోన్ చేశాడు అభినవ్. తెలియదు అని తిక్కగా ఒకటే సమాధానం రాజు నుంచి. ఓరేయ్, ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? ఏమైనా హనీమూన్ ట్రిప్కి వెళ్ళావా? ఆల్రెడీ టైం అయిపోయింది. జడ్జి గారు నిన్న ఈవినింగ్ నుంచి ఫోన్ చేసి దొబ్బుతున్నారు నన్ను. ఏం చెప్పాలి నేను అని మండిపడుతూ ఉంటే, నాకు రావాలని లేదు అని గంటు పెట్టుకున్న మొహంతో చెప్తున్న బాబు ముందు అటు తిరిగి సైడ్కి వంగి జడాలుకుంటోంది సహస్ర. హంస పాపను వెనుక నుంచి చూస్తున్న ఫీలింగ్ మామూలుగా లేదు. గుండెల్లో దింతానా కొడుతూ ఉంటే, నేను హనీమూన్కి వెళ్తాను, ఇంకో 10 రోజులు పర్మిషన్ తీసుకో అని ముక్తసరిగా చెప్పాడు రాజ్. పిచ్చినా కొడక, ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? ఇక్కడ ఎన్ని పనులున్నాయి. పొడి చేస్తా చించేస్తా అని ఆ ముఖేష్ గడ్పుట్టలో వేలు పెట్టావు. ఇటు యోగేందర్ ఎప్పుడు దొరుకుతావా నమిలి మింగేద్దామని నోరు తెరుచుకొని కూర్చున్నాడు. ఫైనల్ గా అఫీషియల్ గా నువ్వు ఫినిష్ చేయవలసిన కంపెనీ వర్క్స్ ఇంకా సెటిల్మెంట్స్ నీ సీటు కింద ఇన్ని పెట్టుకొని అక్కడ కూర్చుంటాను అంటున్నావు. స్క్రూ డ్రైవర్ తెచ్చి స్క్రూ టైట్ చేస్తా. పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా ఈ రోజు ఢిల్లీ ఫ్లైక్ ఎక్కండి అని వార్నింగ్ ఇస్తూ ఉంటే అదేమీ పట్టించుకోకుండా, నువ్వు ఎన్నైనా చెప్పు మామా, నా హంస గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని బెంగ గొంతుతో చెప్తూ అక్కడికి రావడమే అన్నీ సెట్ చేస్తా. అప్పటి వరకు ఏది కదపకుండా నువ్వు కాపలా కాయి. సంతకాలు పెడితే అయిపోయేదానికి పరిగెత్తుకొచ్చి సన్యాసం అందుకోలేను. ఇక జడ్జిని నీ లాయర్ బుర్రతో ఏదో ఒకటి చేసుకో. నాకు మాత్రం ఇంకో 10 డేస్ ట్రిప్ కావాలి అంతే అని కాల్ కట్ చేశాడు. ఒరేయ్ అని టాప్ లేచిపోయేలా అరిచిన అభి అరుపు ఆ ఖండం నుంచి ఈ ఖండానికి చేరింది కానీ రాజ్ చెవిని మాత్రం చేరలేదు. లూజ్గా అల్లిన జడ వెనక్కి వేస్తూ ఉండగా చీరంచుల కింద నుంచి నడుము చుట్టేసి సహస్ర భుజం మీదకి వాలిపోయాడు రాజ్. ఈరోజు వెళ్ళాలి కదా అంటూ నడుమును చుట్టిన రాజ్ చేతుల మీదుగా ఒక చేతిని చేర్చి రెండో చేతిని పైకెత్తి అతని తలలో పెట్టి వేళ్లతో జుట్టు దువ్వుతుంది. నాకు వాటర్తో ఆడుకోవడం చాలా ఇష్టం అని చిన్న గొంతుతో చెప్తున్న బాబు స్వరంలో తన్మయత్వం. అందుకేనా ప్రతిసారి నన్ను బాత్టబ్లో ముంచేస్తున్నావు అని ప్రశ్నించిన హంస పాప స్వరంలో చిలిపి అల్లరి. నాకు నచ్చితే సముద్రంలో కూడా ముంచేస్తా అని ఘాటుగా చెప్పి జబ్బ మీద పళ్ళు దించిన తన ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటే, నాకు స్విమ్మింగ్ రాదు అంది నొప్పిని ఇష్టంగా తీసుకుంటున్న బరువైన గొంతుతో. నీకేమిష్టం అని అడుగుతూనే నడుము మీద వేళ్లతో ఆడుతూ నాభి చుట్టూతా గుండ్రంగా చూపుడు వేలుతో రాస్తున్నాడు. మాటలు పలకలేని ఆ పరవశంలో రాజ్ చేతిని తన చేతిలో బిగించి అతని ఆటలకు ఫుల్ స్టాప్ పెట్టిన సహస్ర, నేను హంసని కదా, గాలిలో ఉండడం ఇష్టం కానీ పడిపోకూడదు. చుట్టూ పచ్చగా ఉండాలి కానీ దోమలు కుట్టకూడదు. వర్షం పడుతూ ఉంటే తడిచిపోతున్నామా అనిపించాలి కానీ తడవకూడదు. ఆకాశం భూమి ముద్దాడుకుంటూ మేఘాలను కప్పుకున్నట్టుండాలి కానీ
ఆ కౌగిలిలో ఊపిరికి ఉక్కిరి బిక్కిరి అవ్వకూడదు. సూర్యుణ్ణి చేతితో తాకుతున్నట్టుండాలి. కానీ కాలకూడదు. ఆ రేయి చందమామను కౌగిలించుకున్నట్టుండాలి. కానీ అది కల కాకూడదు. దగ్గరగా నక్షత్రాలు లెక్కపెట్టాలి. స్వచ్ఛమైన గాలి శరీరాన్ని పలకరించాలి. జలపాతాల హోరు చెవులకు వినిపించాలి. మొత్తానికి భూమికి ఆకాశానికి మధ్యన ప్రకృతిలో కలిసిపోవాలి అని ఊహాలోకంలో తేలుతున్నట్టే ఒక ట్రాన్స్ లో సహస్ర తనకి ఇష్టమైన ప్లేస్ ఎలా ఉండాలి అని చెప్తూ ఉంటే సహస్రను వదిలేసి వెళ్ళిపోయాడు రాజ్. నవ్వుతూ వెనక్కి తిరిగి, ఏంటి అటువంటి ప్లేస్ తెలియదా నీకు అంటూ కవ్వించింది సహస్ర. కోపంతో అలిగి కందగడ్డలా మారిన మొహంతో, నీ మూతి పగులుద్ది నన్ను గోకేవంటే. నిజ జీవితంలో లేనివే కావాలి మీ ఆడాళ్ళకి. ఛీ, దీనమ్మ జీవితం, ఎంత భయంకరంగా చచ్చావేంటి నువ్వు. ఏదో అర్భకుణ్ణి ఇష్టంగా ఒక మాట అడిగానే అనుకో, చేయగలిగేవి చూడగలిగేవి చిన్న చిన్నవి చెప్పాలే. ఫ్యాంటసీ ప్రపంచానికి ఫస్ట్ యువరాణిలా ఈ లిస్ట్ ఏంటే, ఎక్కడి నుంచి పట్టుకొచ్చావే ఈ భయంకరాలన్నీ అని ముఖమంతా వికారంగా పెట్టి డాబర్ మ్యాన్లా గయ్యమంటూ ఉంటే, చేత కాకపోతే చేత కాదు అని చెప్పు. నీకు నీళ్లలో బతకడం అంటే ఇష్టం. నేను కొట్టేనా తిట్టేనా? నీ ఇష్టానికి రోజున నుంచుతున్నావు కదా. నా ఇష్టం అడిగావు కదా అని చెప్పాను. పెద్ద తీర్చేవాళ్ళ ఫోజులు కొట్టడం కాదు, తీర్చడానికి ట్రై చేయి అని అయ్యగారి ఈగో మీద గట్టిగా కొట్టి, తిట్టుకోవడం అయిపోతే వెళ్దాం, నాకు సిటీ చూపిస్తానని చెప్పావు అంటూ రెడీ అయ్యి బయటకు వెళ్ళిపోయింది హంసపాప. హంసపాప ఫ్యాంటసీకి అరికాల నుంచి కాలుతూ ఉంటే నోటి దొలకి పొరపాటునడిగా బాగా దింపింది పిడి. డౌట్ లేదు, ఇది రివెంజ్ ప్లాన్ చేసింది అని పళ్ళు బిగించి తిట్టుకుంటూనే డోర్ లాక్ చేసి హంసపాప ఫ్యాంటసీకి భూమి మీద ఏ మూల అవకాశం ఉందో ఆలోచిస్తూ బుర్రకి పదును పెడుతున్నాడు. నడుము బారు లూజ్గా అల్లిన జడ ముందుకు వేసుకొని పట్టుకుచ్చిలా ఒత్తుగా ఉన్న చివర్లు వేళ్లతో తిప్పుతూ కలువ కళ్ళతో బల్బు బంధాన్ని ఇష్టంగా చూసుకుంటోంది సహస్ర. అమ్మాయి గారి చూపులకి హాట్ ఫీలింగ్స్ జనరేట్ అవుతూ ఉంటే, ఏంటి ఆ చూపు, కళ్ళు తిప్పు తిప్పు అని సీరియస్ అవుతూ లిఫ్ట్ లోకి ఎంటర్ అయ్యాడు. నవ్వుతూ వయ్యారంగా లోపలికి వచ్చిన రాజ్కి టచ్ అయ్యేలా నిలబడి, ఇది నేను కాదు రాజ్, నువ్వే నన్నులా చెడగొట్టేశావు అనగానే చురుగ్గా చూశాడు. భయపెట్టకు, నిజమే చెప్తున్నాను. నేను అరుస్తాను, అల్లరి చేస్తాను, రాక్షసిలా గొంతేసుకొని తిడతాను, కొడతాను. అంతేకాని ఇలా ఆడతనం గిలిగింతలు పెడుతూ ఉంటే నీకోసం కవ్విస్తూ ఏడిపిస్తూ చేతులు చూస్తానని అస్సలు అనుకోలేదు. ఇది నీకు నచ్చలేదనుకో, నాకు నన్ను లేకుండా చేసిన నువ్వు నన్ను నాకు తిరిగి ఇచ్చేసే, నాలా ఉంటాను అని తనలోని అయ్యగారి మీద ఇష్టాన్ని ఇష్టంగా చెప్పి వయ్యారంగా నవ్వుకుంటూ బయటికి వెళ్తే, ఉందా లేదా అన్నట్టు ఆగి ఆగి కొట్టుకుంటున్న గుండెని హ్యాండ్తో రబ్ చేసుకుంటున్న రాజ్ సెగలు కక్కుతూ బయటకు వచ్చాడు వెనకాలే. మిర్చి రెడ్ బ్లౌజ్ కాంబినేషన్తో లేత ఆకుపచ్చ చీరలో ముందు వెళ్తున్న హంసపాప ప్రకృతిని వంటికి చుట్టుకుని వయ్యారం వనకపేస్తున్న రతీదేవిలా అనిపిస్తూ ఉంటే, ఆల్రెడీ హంసపాప వయ్యారానికి కనెక్ట్ అయి ఉన్న బాబుకి ఇప్పుడు చీరలో మరింత హీట్ రేపుతూ ఉంటే పెద్ద పెద్ద అడుగులతో దగ్గరికి వెళ్లి సహస్ర హిప్ మీద ఒక్కటి పీకి అందుకుగాను అదిరిపాటుగా కళ్ళు పెద్దవి చేసి చూస్తున్న తనతో, రేపటి నుంచి డ్రెస్ వేసుకో అనేసి కారు దగ్గరికి వెళ్ళిపోయాడు. శారీ శారీ అని సతాయించినప్పుడు బాబు ఫీలింగ్స్ కి, ఇప్పుడు శారీలో తనను చూసిన బాబు ఫీలింగ్స్ కి కంపేర్ చేసుకుంటూ, బాగా డిస్టర్బ్ చేస్తున్నానా అని ప్రశ్నించుకుంటూనే వచ్చి కారెక్కింది సహస్ర. మరి అంతేగా పాపం బిడ్డ, నిన్నటి వరకు నిన్ను ఏడిపించాడని ఇప్పుడు బాబు ఇష్టాన్ని ఒప్పుకున్నట్టే ఒప్పుకొని సూర్యుడు కావాలి, చంద్రుడు కావాలి, కాని కాలొద్దు, చలొద్దు, మేఘాలు కావాలి, కరిగి వానై కురవాలి కాని తడవద్దు అంటూ, బిర్యానీ కావాలి, తినను కాని కడుపు నిండాలి అన్నట్టు నీ కోరికలు విని మనిషి అన్నవాడెవడైనా షాక్ అయ్యి షేక్ అవ్వకుండా ఉంటాడా? ఆహా, అసలు ఉంటాడా చెప్పు? పాపం, ఇప్పటి వరకు బాబుకే తిక్క అనుకున్నాం నీ సైలెన్స్ తో నువ్వు బయటపడకపోయేసరికి. కానీ బాబుని మించి డబల్ ఉందిగా, దొందు దొందే. అయినా బల్బు బాబుని చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. కోరుకున్న అమ్మాయి అడిగితే సూర్యచంద్రులు మేఘాలున్నా ఆ స్పేస్ లోనే ఫస్ట్ నైట్ సెటప్ పెట్టేస్తాడు. బీ ప్రిపేర్ హంస బేబీ. మన వాడు అమ్మ నాన్న ఆటలో పెట్టే హింసకి. మరి ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మీరు ఫాలో అయిపోండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.